తెలంగాణ రాజ్భవన్ కు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఇక అనంతరం రాజ్భవన్ లో గవర్నర్ తో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. నిన్న హైదరాబాద్ లో ఓ ధ్యాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. తెలంగాణ రాజ్భవన్ కు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రాజ్భవన్ లో గవర్నర్ తో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. నిన్న హైదరాబాద్ లో ఓ ధ్యాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ కూడా ఈరోజు తన పర్యటనలో భాగంగా అంటే తెలంగాణలో పర్యటనలో భాగంగా కూడా నిన్న హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఒక ధ్యాన మందిరానికి కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ కార్యక్రమం అనంతరం కూడా ఈరోజు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ కూడా రాజ్భవన్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి కూడా ఈరోజు చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం ఇక్కడ చేరుకున్నటువంటి మాజీ రాష్ట్రపతిని కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మర్యాదపూర్వకంగా వచ్చి కలవడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి కూడా మొదటిసారిగా మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ కూడా తెలంగాణకు వచ్చిన నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కూడా కలవడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా తనతో కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ కూడా లంచ్ కూడా ఏర్పాట్లు కూడా నిర్వహించడం కూడా జరిగింది. అనంతరం రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన విషయాలపైన కూడా తన అడ్వైజర్ తీసుకునే విషయంలో కూడా తను మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఆమె దాంతో పాటుగా కూడా ఈరోజు ఈ భేటీ అనంతరం అంటే భేటీ జరిగిన ఒక 25 నిమిషాల పాటు కూడా రామ్నాథ్ కోవింద్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో పాల్గొన్నారని కూడా చెప్పొచ్చు. ఈ భేటీ అనంతరం కూడా నేరుగా తిరిగి తన కార్యక్రమాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లిపోయారని కూడా చెప్పొచ్చు. సాయంత్రం వరకు కూడా ఉండేటటువంటి రామ్నాథ్ కోవింద్ కూడా తిరిగి తన ప్రయాణంలో ఢిల్లీకి తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. యామిని. థ్యాంక్ యూ ప్రేమ్.